రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రానున్న చిత్రం గేమ్ చేంజర్. పాన్ ఇండియా భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 3 ఏళ్లుగా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు దర్శకుడు శంకర్. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా భారతీయుడు 2 చిత్రం కారణంగా వాయిదా పడింది. భారతీయుడు 2 విడుదల కావడంతో శంకర్ గేమ్ చేంజర్ సెట్స్ పైకొచ్చారు. గతంలో విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. త్వరలో ఈ చిత్రం నుండి 2వ పాట విడుదలవుతుందని తెలుస్తుంది. ఈ పాట మాస్ సాంగ్ అని సమాచారం. సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే 2 సాంగ్స్ను ట్యూన్ను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. అన్ని కుదిరితే ఆగస్టు 15న గేమ్ చేంజర్ సినిమా నుండి 2వ పాటను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. గత కొంతకాలంగా గేమ్ చేంజర్ నుండి అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం అలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు 2వ సాంగ్తో మళ్లీ సినిమా మీద అంచనాలు పెంచాలని చూస్తున్నారు. మరి ఈ పాట ఎలా ఉంటుంది? మెగా ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చరణ్ సరసన కథానాయికగా నటిస్తున్న భామ కియారా అద్వానీ. ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ నుండి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇంద్రధనుస్సులోని రంగులను పొందుపరిచిన పొడవాటి డ్రెస్ ధరించిన కియారా అద్వానీ వెనుక నిర్మించిన భారీ సెట్స్ మధ్య కుందనపు బొమ్మలాగా యథా అందాలతో అతి సుందరంగా మెరిసిపోతుందని చెప్పాలి. కాసేపటి క్రితం విడుదల చేసిన ఈ పోస్టర్ నెటిజన్స్తో ప్రశంసలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుందని తెలుస్తుంది. రామ్ చరణ్ కు సంబంధించి 10 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ పూర్తి చేసి సెకండ్ సింగిల్ ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తారని యూనిట్ టాక్. అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇటీవల ప్రకటించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ఉండగా నటుడు రాజు కనకాల గేమ్ చేంజర్ మూవీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా శంకర్ తీసిన గేమ్ చేంజర్ పై తాజాగా విడుదలైన ఇండియన్ 2 ఫ్లాప్ ప్రభావం ఉంటుందని అడిగిన ప్రశ్నకి రాజు బదిలిస్తూ ఇలా అన్నారు. గేమ్ చేంజర్లో బ్రహ్మాండమైన సన్నివేశాలున్నాయి. షూటింగ్ సమయంలో చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇండియన్ 2 ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద అస్సలు ఉండదు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. గేమ్ చేంజర్పై మేము చాలా నమ్మకంగా ఉన్నాం. సాంగ్స్ అద్భుతంగా తీశారు. నేను విన్నది అయితే ఒక్క సాంగ్ 10 కోట్లు 12 కోట్లు ఖర్చయ్యాయి. అంత భారీగా ఉంటాయి సాంగ్స్. గేమ్ చేంజర్ బ్రహ్మాండమైన కమర్షియల్ సినిమా, అలానే కథలో డ్రామా కూడా ఉంటుందంటూ సినిమాపై మరింత ఆసక్తి పెంచారు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.